రాబోయే సార్వత్రిక ఎన్నికల వరకు నియోజకవర్గ వ్యాప్తంగా గుడిసెలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దామని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు. గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని మరొకసారి రుజువైందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టే అని ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా తోగుట మండలం జప్తిలింగారెడ్డిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో గ్రామ సర్పంచ్ కనకయ్యతో కలిసి నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ప్రతి గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. స్వర్గీయ మాజీ మంత్రి ముత్యంరెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి పనులను దృష్టిలో పెట్టుకుని మరింత అభివృద్ధి చేస్తారని తెలిపారు. ఈ 2 సంవత్సరాల్లో అత్యధికంగా తోగుట మండలానికి నిధులను మంజూరు చేయించి పలు అభివృద్ధి పనులను పూర్తి చేయడం జరిగిందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. అంతకుముందు ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మండలంలోని పలు గ్రామాల్లోని బాధిత కుటుంబాలకు సీఎంఆర్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయారెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరసింహులు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత 2 సంవత్సరాల నుంచి ఈ ప్రజాప్రభుత్వం దీవిస్తున్న ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇది మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. ఈరోజు జప్తిలింగారెడ్డి గ్రామంలో తోగుట మండలంలో 18 ఇళ్ళకు గాను ఒక ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కంప్లీట్ చేయడం జరిగింది. వారికి కూడా మరి గృహప్రవేశం చేసిన శుభాకాంక్షలు తెలియజేస్తూ దుబ్బాక నియోజకవర్గంలో ముఖ్యంగా తోగుట మండలంలో 2029లో వచ్చే సార్వత్రిక ఎన్నికల లోపు ఒక్క గుడిసె కూడా ఉండడానికి వీల్లేదు. ప్రతి గ్రామంలో ఇల్లు లేని నిరుపేద అందరికి కూడా ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఖచ్చితంగా ఆ దిశగా మరి గత ముత్యంరెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో మరి అత్యధికంగా ఈ 2 సంవత్సరాల తోగుట మండలం కూడా అత్యధికంగా అభివృద్ధి కార్యక్రమాలు అందినాయి. ఇదే విధంగా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాబో రోజుల్లో కూడా మరి చాలామంది సర్పంచులు గెలిచారు. ఖచ్చితంగా ప్రజలు ఏవైతే ఆశించారో మరి వాళ్ళ నీళ్లు కానీ వాళ్ళ ఉద్యోగ అవకాశాలు కానీ మరి విద్య కానీ ఇల్లులు కానీ అన్నీ కూడా ఈ సముచిత స్థానం. మళ్ళీ దుబ్బాక నియోజకవర్గం తోగుట మండలంలో ముత్యంరెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి జరిగిందో మరి ఈ ప్రజా ప్రభుత్వంలో సర్పంచ్లతో కావచ్చు, మార్కెట్ చైర్మన్ కావచ్చు, మరి ఆత్మ కమిటీ చైర్మన్ అందరి సహకారంతో మరి మంత్రివర్యుల అందరి దగ్గర పోయి దుబ్బాక నియోజకవర్గం తోగుట మండలంలో అత్యధిక అభివృద్ధి వచ్చే బాధ్యత కూడా తీసుకుంటూ మరి